ఇది యాక్చువల్గా అన్నెసెసరీ క్వశ్చనే కానీ మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీకు ఏమన్నా ముందుగా సమాచారం ఇచ్చారా మీకు వేణుగారు ఏదైనా? సార్ ముందుగా అంటే యా అంటే వారు ఇంక నాకు ఈ భూమి మీద పని అయిపోయింది నేను వెళ్తున్నాను అట్లా ఏదన్నా మీకు? ఎస్, యాక్చువల్గా ఏం జరిగిందంటే సో ఆఫ్టర్ 3 months ఆఫ్ మా యొక్క ఇట్లానే క్లాసెస్ కండక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా అంతే తమిళనాడు కర్ణాటక అది అయిపోయింది, ఇంటికి వెళ్ళాం. సో ఒక మ్యారేజ్ అటెండ్ అయిపోయి మళ్ళీ వాపస్ మా హోమ్ టౌన్కి వెళ్ళాం. బట్ దట్ వాస్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు వేణుగారు వచ్చినా కానీ మా ఇంటికి వెళ్తున్నామంటే మాక్సిమం 3 to 4 days కంటే ఎక్కువ ఉండరు. అటువంటిది అసలు నేను ఈసారి టోటల్ గా వద్దు అనేసనే చెప్పాను నేను. మళ్ళీ వెళ్దాం ఇంటికి, అసలు వద్దంటే వద్దు అని చాలా ఫోర్స్ చేశాను. లేదు అని తీసుకెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేను చెప్పినట్టు 3 to 4 days కాకుండా ఇట్ వాజ్ లైక్ టోటల్ 11 days. అట్లయితే ఇక్కడ నేను వెళ్ళి అడిగాను అనమాట, ఏంటి మనము ఇంకా వెళ్తున్నాం కదా, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అనేసి అంటే, మా మదర్ వచ్చి ఏదో ప్రిపరేషన్ కోసం మీరు వెళ్తా అంటే నేను ఇవి చేసి పెట్టాలి కదా అని అంటే, లేదమ్మా మేము వెళ్తాము ఎందుకనంటే వర్క్ ఉంది కదా వెళ్తామని చెప్పా. అదేంటి వేణుబాబు ఉంటా అంటే నువ్వు వెళ్తాం అనేసి అని అంటున్నావు అంటే, నేను దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు ఉంటామని చెప్పారా, మనం వెళ్తున్నాం కదా కన్నా అనేసి అని అంటే, లేదమ్మా ఉంటున్నామని అన్నారు. మరి వర్క్ అని అన్నా, ఇక్కడి నుంచే చేసుకుంటాను అని అన్నారు. సరే ఓకే అన్నాను. అట్లే స్పిరిచువల్ వర్క్ నడుస్తుంది. సో దట్ సిచ్యువేషన్ హ్యాపెండ్ బిఫోర్. ఆ డే నుంచి 4 రోజులకు ముందు కంటిన్యూస్ నైట్ కూడా మెడిటేషన్ సార్, డే అండ్ నైట్ మెడిటేషన్. 24/7 అంటే మొత్తము ఇంకా పడుకునేది కూడా నాకు తెలిసి 1 hour కూడా నేను చూసి ఉండను ఆ 4 రోజుల్లో. అండ్ మ్యాసివ్గా వర్క్. తర్వాతకి మా ఇద్దరికి ఉన్నది ఏంటి అంటే సార్, ప్రతి విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఏదైనా సరే ఆ లోపల టెలిపతి అనుకోవచ్చు, మనసులో ఏదైనా అనుకున్నా సరే. ఇన్ఫాక్ట్ ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి, వేణుగారు ఇట్లా భోజనమా లేకపోతే బుక్ ఇవ్వాలా ఏదైనా అనుకుంటుంటే, నేను ఏదైతే అనుకుంటానో ఆన్సర్ ఎక్కడి నుంచి రావడము లేదా నేను అనుకునే దానికి తెలియడం, ఇది బాగా ఇద్దరికి ఉన్న కనెక్షన్. అట్లా నేను సెన్స్ చేస్తాను. అందుకోసమని ఆ 4 days హీస్ టోటలీ ట్రైయింగ్ టు అవాయిడ్ మీ, డీవియేషన్స్ ఇస్తున్నారు. సో ఒక రోజున ముందు ఏం జరిగిందంటే సార్, అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏదవుతారు అనగా, ఆ ముందు రోజున భోజనం అయిపోయింది, డ్యూప్లెక్స్ అనమాట, పైన ఇంటికి వెళ్ళిపోయారు. నేను వర్క్ చేసుకుంటామా అని వెళ్ళిపోయారు. నేను కింద రూమ్ లో ఉన్నాను, బెడ్రూమ్ లో. జస్ట్ ఇట్లా లే డౌన్ అయ్యాను అంతే. అవగానే లోపల నుంచి ఒక ఇంట్యూషన్, వేణు ఇంకా లేరు, నువ్వు టోటల్ గా వేణుతోని ఇంకా అంటే వేణుతో ఇంకా నువ్వు దూరం అయిపోతున్నావు, దూరం అయిపోయావు అనేసి అని వచ్చింది మెసేజ్. అదేంటి అసలు సడన్ గా ఇట్లా మెసేజ్ రావడం ఏంటి అనేసి అని అనుకున్నా. ఎలా ఇంకా నేను పూర్తిగా లేడౌన్ అవ్వక ముంద లోపలే ఇలా ఆలోచన రావడం, అట్లానే ఫాస్ట్ గా లేసి పైనకి వెళ్ళాను. వేణు దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఆయన ఇట్లా బెడ్ లో ఉన్నారు. స్టేటస్ టైప్ చేస్తున్నా నెక్స్ట్ డే రోజు పోస్ట్ చేయడానికి మెడిటేషన్. కూర్చున్నాను ఇట్లా, అయితే ఐ కాంటాక్ట్ ఇవ్వట్లా. ఆ 4 days గమనించుకుంటే ఐ కాంటాక్ట్ లేకపోతే ఎదురుగుండి మాట్లాడిన సందర్భాలు ఏమి లేదు అసలు. సో ఫ్యామిలీతో ఉన్నాం కదా, ఇంకా నేను ఆ హడౌడ్లో ఉన్నాను. సడన్ గా ఇట్లా చూసి, నేను రేపు మీతో వస్తాను, బెంగళూరులో ప్రోగ్రామ్ ఉంది, ఛానల్ లాంచ్ చేసేది ఉంది, ఇది మన ఇండియాది, సో నేను వస్తాను మీతో అన్నాను. ఎప్పుడూ చెప్పలేదు అట్లా. రమ్మని అడిగే వాళ్ళు కాస్త వద్దని చెప్పారు, నువ్వు ఇక్కడే ఉండాలి, అమ్మ నాన్నతో ఉండాలి అన్నారు. అదేంటి ఎందుకు నువ్వు వాళ్ళని చూసుకో అని అంటున్నారు, అదేం లేదు కదా అంటే, నేను చెప్పింది చెయ్యి అని అన్నారు. సరే అన్నాను. దెన్ హీ డిడ్ లైక్ దిస్, అంతే జస్ట్ ఇలా అన్నారు. ఆటోమేటిక్గా నేను డీపర్ స్టేట్కి వెళ్ళిపోయాను. ఇంకా అంతే, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ 3 hours తర్వాత మళ్ళీ లేచిన తర్వాత కిందికి వచ్చేసాము. దెన్ నెక్స్ట్ డే రోజున మా మదర్ వాళ్ళు వెళ్తున్నారు కదా, సో మేము ఏదైనా బట్టలు కానీ అట్లా ఆఫర్ చేస్తున్నాము, మీరు ఇంకా మార్నింగ్ చేస్తాను అని అంటే, మార్నింగ్ టైం లేదు, మనం నువ్వు ఏదైనా ఉంటే ఇప్పుడే కంప్లీట్ చేసుకో. అసలు ఎప్పుడు వినలేని నా ఇన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో ఎప్పుడు హడౌట్ చెయ్యరు సార్. అంత పేషెన్స్ ఉన్న వ్యక్తిని హోల్ లైఫ్ టైమ్ లో నేను ఎప్పుడు చూడలా. అది నిదర్శనం అన్నమాట ఆయన. అట్లాంటి వ్యక్తి ఎవరికి. ఇంకోటి, తను లోపల ఎక్కడైనా వర్క్ అయినా ఏదైనా డిస్టర్బ్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఎదుటి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. అంత ప్రేమగా చూసుకోవడము, అంత కేరింగ్ గా చూసుకోవడము ఎవరినైనా సరే, అటువంటి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అంటే వేణుగారే. సో అయిపోయింది, ఇంకా లేదమ్మా మనం ఇప్పుడే కానిచ్చాలి, మార్నింగ్ టైం లేదన్నారు. అండ్ మా ఇన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో ఎప్పుడు కూడా ఇంటి నుంచి అట్లా ఏదైనా ఆఫర్ చేస్తే ఎప్పుడు నో అనేసి ఏ రోజున తీసుకోలేదు. ఇంకా ఫస్ట్ టైం మా మదర్ దగ్గరికి వెళ్ళి, అక్క నేను కొత్త డ్రెస్ తీసుకొచ్చాను, నాకు కూడా పెట్టేసి అని చెప్పి ఇప్పించుకున్నారు ఆమెతోని. అదే ఫస్ట్. ఇంకా అయిపోయింది.
లేచి వెళ్ళిపోయారు బయటికి. నేను అన్ని ప్యాక్ చేసుకున్నాను అన్ని రోజులు. అప్పటి వరకు 11 days లో ప్రతిరోజు మా మదర్ నీకు ఏం కావాలి నాన్న, ఏం తింటావు అంటే అడిగి మరీ అన్ని చేయించుకున్నారు. నన్ను ఆ రోజున మాత్రం నువ్వు అమ్మ నేను వెళ్తున్నాను బెండకాయ కర్రీ ఉండు అని చెప్పారు పర్టికులర్ గా, విచ్ హీ లైక్స్ మోర్ అనమాట. నేను చేయలేదు. వచ్చిన తర్వాత చేయలేదా అనేసి అని అంటే చేసిస్తాను అన్నాను, పెట్టేశాను. నైట్ వెళ్ళాము, ఇంకా అయిపోయింది పడుకోవడానికి. అందరము ఇట్లా హాల్లో పడుకున్నాము. సో వచ్చారనమాట. వచ్చి నా పక్కన ఇట్లా పడుకున్నాక ఇమ్మీడియట్ గా ఆఫ్టర్ మెనీ డేస్, అప్పటి వరకు వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రతి రోజున ఎప్పుడు రాలే. ఈ రోజు నీ దగ్గర ఇక్కడే ఉంటానమ్మా, నీ పక్కనే ఉంటాను నేను అంటే సరే అన్నాను. ఉన్న తర్వాతకి ఇక్కడ టచ్ చేసే చూసాను సార్. ఈ ప్లేస్ మొత్తం డ్యామ్ కోల్డ్, ఇక్కడ సెల్ సిస్టమ్ అనేది ఏమీ లేదు. తెలిసిపోతుంది కదా చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది, అట్లా అంత డ్యామ్ కోల్డ్ ఇక్కడ తెలిసింది. ఇమ్మీడియట్ గా నేను చేసి జస్ట్ ఇట్లా అనుకొని లోపల నుంచి అది ఫీల్ కొట్టగానే ఏంటి కన్నా ఎందుకు ఇంత డ్యామ్ కోల్డ్ గా ఉంది అసలు ఏంటి అనేసి అని ఇట్లా తిరగగానే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో లేసి వెళ్ళిపోయి ఏం లేదులేమ్మా ఏసీది, నేను ఇక్కడ చాలా ఇదైపోయింది కదా అండ్ చల్లగా అయిపోయింది, ఏదో నేను చూసుకుంటాలే అని చెప్పేసి అని వెళ్ళి మెడిటేషన్ లో కూర్చున్నారు అంతే. మార్నింగ్ లేసాము, నేను మెడిటేషన్ లో కూర్చున్నారు కదా ఇంకేం అడగద్దు అని వచ్చేసా. మార్నింగ్ లేసారు అండ్ యాజ్ యూజువల్ గా సో హీస్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ బ్లాక్ బెల్ట్. సో రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటారు, అట్లా ఎక్సర్సైజ్ చేశారు, మెడిటేషన్ చేసుకున్నారు. సేమ్ స్టేటస్ పోస్ట్ చేయడం అన్ని అక్కడి వరకు జరిగింది. రెడీ అయిపోయాం. ఇంట్లో నుంచి పదమ్మా తొందరగా వెళ్ళిపోవాలి అని అన్నారు. టైం లేదమ్మా వెళ్ళిపోవాలి అన్నారు. సరే అనేసాను అని స్టార్ట్ అయ్యాం సార్. ఆ స్టార్ట్ అయిన తర్వాత చూడండి ఒక మాస్టర్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటుందో ఇది తెలుసు కదా. ఎప్పుడు ఏ రోజున కూడా 8 o'clock చాలా చిన్న ఎపిటైట్, తినడం కూడా తక్కువ. అలాంటిది నాకు చాలా ఆకలేస్తుంది అన్నారు. అంటే నేను ఇలా చూసి కన్నా 8 గంటలకు మీకు నిజంగా ఆకలేస్తుందా కన్నా, ఆర్ యూ ష్యూర్ అని అంటే లేదమ్మా నాకు నిజంగా ఆకలేస్తుంది అంటే సరే అయితే పని చేయండి మీరు తినండి, మేము ఖమ్మం వెళ్ళాక తింటాము అని చెప్పాం. లేదు మీరు తింటేనే నేను తింటాను అని మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయడము, నాకు వాటర్ బాటిల్స్ ఇచ్చేసి అంతా అరేంజ్ చేసి ఆ ఇంటి నుంచి జస్ట్ ఒక 1/2 kilometer వచ్చాము అంతే. వెహికల్ నీట్ గా ఇలా టర్న్ చేసేసుకొని ఈ ఫింగర్ ఉంటుంది ఆల్వేస్, ఎప్పుడు క్లాస్ లో ఏది చెప్పినా కానీ ద ఫైనల్ కంక్లూడ్ రమణ మహర్షి ఈ స్టేజ్ కి రీచ్ అయ్యారు, నాకు ఇదే కావాలి ఇట్లానే ఉండాలి. ఈ ఫింగర్ ఉండింది, ఈ ఫింగర్ ఇక్కడ పెట్టేశారు. ఏం లేదు సార్, యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంది. నేను ఇలా పెయిన్ నా అనే వర్డ్ కూడా కంప్లీట్ అవ్వలే. ఐస్ క్లోజ్ అండ్ స్పిరిట్ లెఫ్ట్. ద న్యూట్రాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఫిజికాలిటీలో పెయిన్ అనిపించడము ఏమైనా అట్లాంటిది కూడా ఏం లేదు. సరే ఇప్పుడు దీంట్లో మీరు అడిగారు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి చెప్పేస్తాను. ఎప్పుడైనా తెలిసిందా అంటే యాక్చువల్గా 9 months బిఫోర్ మాత్రమే ఆ విషయం అనేది తెలిసింది సార్. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను క్లియర్గా. అది ఇంటికి అంటే ఏదైతే అంబులెన్స్ రావడము ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మొత్తం ఆల్రెడీ నేను 9 months క్రితమే ఇంట్లో ఉన్నప్పుడు ఆ విజన్ ని చూడడం జరిగింది. అండ్ అది మెడిటేషన్ లో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అట్లా ముందే తెలియడం జరిగింది. బట్ ఆఫ్టర్ దట్ హీ హాస్ గివెన్ మీ సచ్ ఎ వండర్ఫుల్ మెసేజ్. సో ఇలా అయిపోయిన తర్వాతకి బాగా ఎవరికి ఉంటది సార్, ఉంటుంది కదా ఎంత చెప్పినా సరే. సో దాంట్లో ఏం జరిగిందంటే ఇంకా నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ మెడిటేటర్స్, అసలు ఎవరు అంటే ఉన్నా కానీ ఇది అని చెప్పేది కూడా లేదు. నేను ఇంకొకదాన్ని హైదరాబాద్కి ఫ్యామిలీ పేరెంట్స్ తో హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత 2 days చాలా అంటే చాలా లిటరల్ గా ఇచ్చేసాను సార్. విపరీతమైన ఏడుపు అసలు. 1 day అయిపోయింది, 2nd day కూడా. అండ్ మధ్యలో కొన్ని సందర్భాలలో వాట్ హ్యాపెండ్ అనే మెసేజ్ వినిపించేది, ఏమైంది ఇప్పుడు అని అంటుంటే అది నెగ్లెక్ట్ చేశా. బట్ అరౌండ్ నెక్స్ట్ డే రోజున 1:30 ఆ టైంలో ఇలా బెడ్ లో పడుకొని ఉన్నప్పుడు ఇక్కడ ఒక లైట్ అంటే ఒక 10% ఆఫ్ yellowish ఒక హేజీ లైట్ కనిపిస్తుంది. దాంట్లో నుంచి పత్రి సార్ వాయిస్ ఏంటంటే, ఫస్ట్ వేణు వాయిస్ ఏంటంటే వాట్ హ్యాపెండ్ అమ్మా ఏమైంది ఇప్పుడు అని వేణు వాయిస్. ఆ హేజీలో నుంచి సార్ వాయిస్ ఏంటంటే వేణు ఆమె చూసుకుంటదిలే నువ్వు రావయ్యా అనేసి వాయిస్. ఒకటేసారి నా లోపల ఎట్లా అంటే సార్ ఏమో ఆమె చూసుకుంటది ఆయన చూసుకుంటది అంటారు, ఈయనేమో ఏమైంది ఇప్పుడు అంటారు, ఇంతేనా ఇదేనా ఇంకా అని అనిపించే ఒక వెయిటేజ్ మోస్తున్నా అంతే సార్. జస్ట్ విదిన్ 10 minutes లోపల లేచి అప్పటి వరకు లేనిది కాస్త లేచి మామూలుగా మెడిటేషన్ లో కూర్చున్నా. ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మాత్రం అంత ఉన్న సిచ్యువేషన్ లో మెడిటేషన్ ఎంత బాగా కుదిరిందంటే సార్, అప్పటి వరకు ఎప్పుడు లేనిది ఒక పాల సముద్రం మీద కదిలాడితే ఎట్లా ఉంటాం అంత బ్యూటిఫుల్ గా ఉంది.
దాంట్లో ఒక హ్యూజ్ కోటి సూర్య సమప్రభ అంటాం కదా, అంత హ్యూజ్ లైట్, బ్రైట్ గా ఉన్నటువంటి ఒక లైట్ ప్రకాశిస్తుంది. దాంట్లో నుంచి ఇట్లా ఆ లైట్ తో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను. ఆ లైట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ లైట్ చెప్తుంది ఏంటంటే, ద పర్పస్, ద అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ మీ, సోల్ అగ్రిమెంట్ ఈస్ కంప్లీటెడ్. ఇంకోటి, దట్ స్పిరిట్ ఆస్క్ మీ టు కమ్, ఐ కేమ్ ఫర్ ఎ పర్పస్. సో వెన్ ద స్పిరిట్ కంప్లీటెడ్ హిజ్ లైఫ్, ఓకే, ఇలా వస్తుంది స్పిరిట్ అనేది, ఇలా వెళ్ళిపోతుంది. అదే అయింది ఇప్పుడు. ఆ పర్పస్ అనేది చాలా క్లియర్ గా అయిపోయింది, నేను వచ్చిన మెషిన్ అది అని చెప్పారు. అండ్ అదే లైట్ లో ట్రావెల్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే మనం ఆ స్పేస్ ఉంటుంది కదా, స్పిరిట్ కి కూడా ఎక్కడి నుంచి అయితే డే టు డే లైఫ్ లో మనం హయ్యర్ వరల్డ్స్ లో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తామో అక్కడికి తీసుకెళ్ళింది. సో అంటే ఆ వేణు గారి యొక్క ఆ పూర్ణాత్మ అనుకోవచ్చు, ఆ లైట్ ఏదైతే ఉంటుందో అది రెండు కూడా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఈ మధ్యలో 2 నాబ్స్ ఉన్నాయి సార్, 2 ఆబ్స్ లాగా ఉన్నాయి. ఆ యొక్క స్టార్ సైన్ అనేది తెలుస్తుంది. ఇది నా నిజ స్థితి, నేను ఇక్కడి నుంచి ఇది నిజం. నువ్వు యాక్చువల్ గా ఈ లైట్ ని చూసి వచ్చావు, మరి నువ్వు ఎందుకు ఫిజికాలిటీ వెనకాల పరిగెడుతున్నావు? ఈ లైట్ ని చూసే కదా నాకు కనెక్ట్ అయ్యావు, ఈ లైట్ నుంచి నేర్చుకోవాలని ఇక్కడికే కదా నువ్వు వచ్చింది. మరి ఫిజికల్ సిస్టమ్ ఎందుకు పరిగెడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? అది జడము, ఈ రోజు కాకపోయినా రేపటికైనా వెళ్లాల్సిందే. అండ్ నేనా ఇక్కడి నుంచే ఉండి ఆపరేట్ చేస్తున్నాను. ద అగ్రిమెంటా కంప్లీట్ అయిపోయింది, ఇంకేం కావాలి నీకు? అండ్ అంత క్లియర్ గా చూపించడము. అంటే నేను ఇట్లా క్వశ్చన్ అడిగాను అనమాట, మరి నేను యాక్చువల్గా మీరు వెళ్ళిపోయారు కదా, మరి మీరంటే అంత ఇష్టం కదా, మరి నేను కూడా నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అంటే, యు ఆర్ నాట్ ఎట్ ద స్టేజ్, యూ జస్ట్ ట్రావెల్డ్ విత్ మీ, యు ఆర్ జస్ట్ ఇంకా నీ యొక్క సోల్ ఎవాల్వ్మెంట్ అనేది చాలా ఉంది. అది కంప్లీట్ అవుతే గానీ యూ కెన్, ఈవెన్ దో అప్పుడు కూడా నువ్వు ఈ స్టేజ్కి రీచ్ అవ్వలేవు, బికాస్ ఐఎమ్ ద స్పిరిట్. అండ్ నేను అది ఒక పర్పస్ మీద వచ్చిన వాడిని. నువ్వు ఇంకా చాలా స్టేజెస్ దాటుకుంటే గానీ ఇక్కడికి రాలేవు. ఎలాగైతే నేను ఒక స్కూల్లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన స్టూడెంట్ని పక్కన పెట్టుకొని చదివించుకుంటూ వచ్చాను. నేను స్కూల్కి హెడ్ మాస్టర్ అయిపోయిన తర్వాత ఉన్న టీచర్కి చెప్తాను ఈ అమ్మాయిని బాగా చూడండి అని, అంతేగాని నేనైతే తీసుకెళ్ళి అన్ని క్లాసెస్లో పక్కన కూర్చోబెట్టలేను కదా అలా. అండ్ నువ్వు ఇంకొకటి అంటే, ఇంత ఇష్టం అని చెప్పారు కదా, ఇలా వదిలేసి వెళ్ళిపోయారు కదా అనేసి అంటే, ఇష్టం అనేది నువ్వు పెంచుకున్నావు. ఎలాగైతే ప్రతిదానికి ఒక ఎమోషన్ ఉన్న ఆ వాల్యూ అది అనేది నీ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ అది. అండ్ ఇది సరే ఇదే ఇష్టం అని నువ్వు చెప్తున్నావు కదా, ఇదే ఇష్టము నేను ఒక కలెక్టర్ జాబ్ వచ్చేసింది, నేను సెలెక్ట్ అయిపోయాను, ఒక ప్లేస్కి వెళ్తున్నాను, నువ్వు నన్ను అక్కడికి వెళ్ళి అద్భుతమైన వర్క్స్ అని చేయమని చెప్తావా, ఆపేస్తావా? అట్లా నువ్వు కంప్లీట్గా ఏంటి అని అంటే ఆ వర్క్ని ఏదైతే తీసుకొని ఏదైతే చేయడానికి వచ్చానో, ఇంకా నాకు హయ్యర్ వరల్డ్స్ లో ఆ మ్యాసివ్ వర్క్ అనేది ఉండింది, దాన్ని కంటిన్యూ చేయడం కోసం అనేసే కదా నేను వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నా పర్పస్ అయిపోయింది. మెసేజ్ అట్లా మీరు అక్కడికి వెళ్ళాక లైట్ చూసిన తర్వాత దాంట్లో మీరు ఇంకా రెడీ అవ్వలేదు, మీరు రెడీ అవ్వలేదు. అండ్ అంత అంటే ఏదైతే ఇంకొకటి చెప్పాని, నేను యాక్చువల్గా సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా. అయ్యో. వైల్ కమింగ్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ టు హైదరాబాద్, ఇంకా నేను ఇంకా వేణు లేరు కదా, ఇంకెందుకు ఇంకా వద్దు అసలుకి అని చెప్పేసి నేను ఒక దగ్గర రెస్ట్ కోసం అని ఆపమనేసి, అంటే కావల్చుకొని ఆపమని నేనేమని డిసైడ్ అయిపోయానంటే, ఇంకా వేణు లేడు కదా, వెళ్ళిపోయే లోపలే నేను కూడా ఆ హైవే ఉంటుంది కదా సార్, ఫాస్ట్ గా వెళ్ళిపోతే ఏదో ఒక వెహికల్ వచ్చేసి ఇచ్చేస్తే, ఇంకొకటి మళ్ళీ అప్పుడు కూడా చూడండి ఎవరిది తప్పులేదు అని ఫాస్ట్ ఉరికేసి ఇచ్చేస్తే వెళ్ళిపోతాను కదా, అట్లా వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయాను. అని ఫాస్ట్ గా వస్తున్నప్పుడు ఒక ఫోర్స్, సడన్ గా ఒక ఫోర్స్ అనేది చాలా స్టాప్ చేసింది అండ్ గట్టిగా పట్టుకున్నట్టుగా ఆపేసింది. ఆపేసిన తర్వాత జస్ట్ ఇట్లా అనుకున్నాక, దెన్ అప్పుడు హీఈస్ యువర్ గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నీ యొక్క గురువుకి చేయాల్సిన థింగ్స్ ఏదైతే ఉంటుందో దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇదేమి కంప్లీట్ అవ్వకుండా, ఓకే నువ్వు ఇప్పుడు కాకపోతే రేపైనా వెళ్ళు, అంతేగాని అసలు ఇవన్నీ థింగ్స్ ఎవరు చూసుకుంటారు అని ఒక కైండ్ ఆఫ్ వాయిస్ రావడం. దెన్ ఇమ్మీడియట్ గా వచ్చేసాం ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజున ఇలా జరిగినప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత ఎంతసేపటికి ఇలాంటి ఆలోచనలలోనే ఉన్నాం. అండ్ ఆ మెసేజ్ కానీ ఏది రాకపోయి ఉంటే దెన్ మీరు అంటే మరి నేను ఇట్లా చాలా అప్పుడు క్వశ్చన్ అడిగాను, మరి ఇంత ఇష్టం పెంచుకొని వెళ్ళినాను కదా, ఇంకా నేను హ్యాపీగా అంత అయిపోయింది, మంచి స్పిరిచువల్ వర్క్ అన్ని బాగా చేసుకోవచ్చు అని ఇట్లా హ్యాపీగా ఉన్న మూమెంట్ లో ఇట్లా జరిగింది అంటే, అవును శ్రీకృష్ణుడు ఉన్నారు, యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు ఏమనుకుంటాడు, అమ్మయ్యా ఇంకా నేను ఫుల్ బిందాస్, యుద్ధము అయిపోయింది,
ఇంకా కృష్ణ అద్భుత అంటే ఇంత అవతార పురుషుడైనటువంటి కృష్ణుడే నాతో పాటు ఉన్నాడు, ఇంకా నాకేం తక్కువ, నాకేం లోటు అని అనుకొని హ్యాపీగా ఉన్న టైంలో వచ్చేసి కృష్ణుడు చెప్తాడు అనమాట, నేను ఇంకా బై బై అర్జున ఐఎమ్ గోయింగ్ అంటే, అదేంటి మీరు వెళ్ళిపోతున్నారు నేను ఉన్నారని ఇట్లా అనుకో, దట్ ఈస్ యువర్ ఫీలింగ్, యూ క్రియేటెడ్. నేను నీకు చాలా నేర్పించాను, ఇది నాతో పాటు ఉన్న జర్నీలో భాగంగా నువ్వు నేర్చుకున్నావు, ఇక నువ్వేం చేయాలనేది నీ దగ్గర ఉంది, అండ్ నువ్వు పెంచుకున్నటువంటి ఫీలింగ్ అనేది నీకు సంబంధించింది. నాకంటూ ఇంకొక వర్క్ ఉంది కదా, నేను ఆ స్థితికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు అని. అంతే కదా మరి నువ్వు కూడా, నేను చెప్పాను మరి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను, నేను కంటిన్యూ చేయాలా లేదా అంటే, దట్స్ యువర్ చాయిస్, యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్, యువర్ చాయిస్ అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఒక మాస్టర్ చూడండి ఎప్పుడు కూడా ప్రతి ఫ్రీ విల్ ఇస్తూనే ఆ పర్పస్ ని కూడా వాళ్ళు నువ్వు ఇది చెయ్యి కాదు, దట్స్ యువర్ చాయిస్ అంటే ఎప్పుడైతే మనం ఆ ప్రాపర్ గా చెయ్యాలనుకుంటామో అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతాం కదా సార్. అదే ఆ క్వశ్చన్ కి అట్లా ఆన్సర్ చెప్పారు. అండ్ దాని తర్వాతకి ఇంకా ఇట్లా అందరూ కూడా కాదు అంటాం కదా, ఇంత చిన్న వయసు ఇది అనేసి అని అంటున్నారు ఉంది కదా ఇట్లా అంటే, స్పిరిట్ కి ఓన్లీ స్థితి మాత్రమే ఉంటుందమ్మా, కాలం అనేది ఉండదు అక్కడ. ఓకేనా, అది ఆల్వేస్ ఇట్ మెజర్స్ ద పారామీటర్, ఆ స్థితి. ఆ పర్పస్ వచ్చింది ఇక్కడ మాత్రమే కాలం ఉండింది, నీకు ఆ పర్పస్ అయ్యింది, అందుకనేసి ఆ పర్టికులర్ ఫిజికల్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకుంది, ఆ వేణు అనేటువంటి ఫిజికల్ స్థూల శరీరాన్ని సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే అది సూటబుల్ గా ఉంది కాబట్టి. అందుకని ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ఏదైతే మనం కృష్ణ కాన్షియస్నెస్ బుద్ధ ఏదైతే అంటామో ఈ టైంలో ఈ పీరియడ్ లో ఉంది అని ఆల్రెడీ ప్రణాళిక జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగానే ఈ ప్లాన్ అంతా జరిగింది కాబట్టి ఈ టైంలోకి రావాల్సింది ఉండింది. ఆ పర్టికులర్ ఫిజికల్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకుంది విత్ ద అగ్రిమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ సోల్. ఈ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫిజికాలిటీలో ఉన్నటువంటి ఆ సోల్ అగ్రిమెంట్ తో మాత్రమే ఇది రావడం జరిగింది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా కానీ స్పిరిట్ కెన్ కమ్ లైక్ దిస్ అండ్ కెన్ గో లైక్ దిస్ అనేసి స్టేట్మెంట్స్ ఈ గత మేము 3 months వెళ్ళామన్నాను కదా సార్, అక్కడ అందరూ కూడా డెత్ కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఇదే డిస్కషన్ నడిచింది. అండ్ ప్రతిసారి మాకు ఇలానే చెప్తూ ఉండేవాళ్ళు, ఇదే ఫింగర్ తోని స్పిరిట్ కెన్ కమ్ లైక్ దిస్ అండ్ స్పిరిట్ కెన్ గో లైక్ దిస్ అని. ఇట్స్ ఆల్వేస్ స్పిరిట్ చాయిస్. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మ్యాసివ్ వర్క్ కానీ ఏదైతే ఉంటుందో ఆ డివైన్ యూనివర్సల్ డివైన్ ప్లాన్ లో భాగంగా ఇమీడియట్ కూడా వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేయాల్సింది ఉంటది అనేసి అని చెప్తున్నారు. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్. నేను అందుకే కదా మీకు ఈ మాట చెప్పింది, అవునా, ఇదే మాట కదా నేను చెప్పుకుంటూ వచ్చాను. సో ద టైమ్ హ్యాస్ కమ్, దట్ ఈస్ ద రీజన్ వై జస్ట్ వి ఇమీడియట్ గా అక్కడికి లెఫ్ట్ అయిపోయాము. సో ఇంకా ఏది ఆలోచించొద్దు, ఇంకా దీని గురించి యూ జస్ట్ కంటిన్యూ వాట్ ఎవర్ యూ వాంట్, జస్ట్ కంటిన్యూ ఇట్ అని. మీ ఎవల్యూషన్ కోసము, మీ సోల్ ఎవల్యూషన్ కోసం ఇంకా మీకు టైం ఉంది, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ సేమ్ చెప్పినట్టుగానే నువ్వు సూసైడ్ చేసుకొని వచ్చినంత మాత్రాన ఎనీహౌ నువ్వు ఇక్కడికి రావు. అండ్ నువ్వు నేర్చుకున్నదంతా కూడా బికాస్ ఆఫ్ దిస్ నువ్వు అన్ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వెళ్ళిపోయి ఇన్స్టెడ్ ఆఫ్ కనీసం ఇప్పటి వరకు 6th 7th స్టాండర్డ్ లో ఉన్నదాన్ని మళ్ళీ అగైన్ యూ విల్ గో బ్యాక్ టు ద కిందికి వెళ్ళిపోతుంది. నీ యొక్క సోల్ యొక్క జర్నీ అప్గ్రేడేషన్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. వై యూ వాంట్ టు డూ దట్? బీయింగ్ యాజ్ ఎ గురువుగా ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అది చూసుకొని ముందుకు అండర్స్టాండింగ్, దట్ ఈస్ ద రీజన్ వై స్పిరిచువాలిటీ విల్ గివ్ యూ ఆల్వేస్ ద యాక్సెప్టెన్సీ, ద బెటర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సార్, ఇంత మాత్రం అది లేకపోయి ఉండుంటే అంటే యాక్సెప్టెన్స్ అంటే ఇదేదో అందరూ చేసినట్టు ఓకే చేయడం కాదు సార్. ఇక్కడ ఏంటంటే ఎస్ ఒక అద్భుతం, అది నిజంగా చెప్పాలంటే డెత్ ఈజ్ అనేది ఒక అద్భుతము. అండ్ అది ఇంకొకటి, ఇంత అద్భుతమైన స్పిరిట్ తో ఉండి, ఇంత అద్భుతమైన సోల్ తో ఒక గురువుతో ఉండి ఇది పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అవ్వడం, లేకపోతే నా లోపల రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉండేటివి సార్. అవన్నీ కూడా ఒకటే దాంతో పటాపంచలు అయిపోవడము, నిజంగా డీపర్ అండర్స్టాండింగ్ అనేది పెరగడము. ఇది నాకు, మీరు అడగచ్చు నన్ను, ఇది మీకెందుకు ఏ విధంగా ఉపయోగపడిద్దమ్మా అంటే, నాకు ఒకటే అనిపిస్తుంది సార్, ఎప్పుడు కూడా నాలాగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ సఫరింగ్ ఫర్ దిస్ కాజ్. అండ్ బట్ నేనేమంటానంటే, నేను నిజంగా అంటే స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. దెర్ ఇస్ నో సఫరింగ్. ఇది కానే కాదు, బియాండ్ దిస్ దెర్ ఇస్ సంథింగ్, సమ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈస్ దేర్, అంతే కదా. కానీ అటాచ్మెంట్ ఉంటుంది ఫిజికల్ గా. ఇప్పుడు నారాయణుడే నరుడిగా వచ్చినప్పుడు ఎక్కడైతే మెటలిజం ఏదైతే ఉందో ప్రపంచకంలో అది మనల్ని పుల్ చేస్తుంది కదా సార్, దానికి అటాచ్ అవుతాం కదా. అట్లనే నేను బాధ లేదని నేను చెప్పట్లేను.
ఇప్పుడు కూడా ఏడుస్తాను, ఇప్పుడు కూడా పెయిన్ అనిపిస్తుంటది, ఉంటది. ఎందుకనంటే ఫిజికల్ అటాచ్మెంట్ అనేది ఇంకా కూడా దాన్ని నేను ఓవర్కమ్ చేయలేకపోయాను కాదు. బట్ ఇన్ అండర్స్టాండింగ్ ఇన్ అ డీపర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఈస్ హ్యావింగ్ ఎ పర్టికులర్ పర్పస్. ఫర్ దాట్ ఓన్లీ ఇట్ విల్ కమ్. అండ్ వాళ్ళ యొక్క జర్నీ అప్గ్రేడేషన్ అయిపోయి వెన్ దే ఆర్ గోయింగ్ టు ద ఎవాల్వ్ అయ్యి వెళ్తున్నప్పుడు వి షుడ్ ఫీల్ హ్యాపీ. వి షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ వి షుడ్ వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటే జర్నీ విల్ బి సో బ్యూటిఫుల్. నిజంగా, ఎందుకంటే ఇది చాలా మందికి ఒక లెసన్ లాగా, ఎందుకంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చెందిన వాళ్ళు మాత్రమే దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఎస్ సార్. నెక్స్ట్ మీరు ఏంటి అనే దానికి కూడా ఇది మీరు ఏం చెప్పాలా, నేను ఈ ప్రపంచానికి నా నుంచి ఏం సందేశం ఇవ్వాలనే దానికి కూడా మీకు ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దీని నుంచి మీరు ఎంతో మందిని, ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళకి కూడా మీరు. అవును సార్, నిజంగా వెన్ యూ రియల్లీ టోటలీ ఇది మాత్రం నేను నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అందుకనేసి ఎప్పుడు కూడా నేను చెప్పినట్లుగా ఆ మైండ్ లెవెల్ అంటే దెర్ ఆర్ టూ థింగ్స్ కదా సార్. ప్రాపంచికంలో ఉండి ఆ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ లోయర్ మైండ్ లో ఉన్నప్పుడు మాత్రము అప్పుడు క్లియర్ గా తెలుస్తూ ఉంది వాట్ ఐ మిస్డ్ అని. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఓకే, మిస్ అవ్వడం అంటే ఏంటి అంటే ప్రాపంచికానికి సంబంధించిన థింగ్స్ మిస్ అవ్వడమా, బాగా చూసుకున్నారనా, ఇది నేర్పించారనా, లేదా ఒక పర్సనాలిటీ పక్కన ఉండి మిస్ అవ్వడమా? కాదు కదా, దెర్ ఈస్ బియాండ్. అంతే కదా సార్. ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు. ఇది ఏదైతే నిత్యం ఉందో దాన్ని పట్టుకోవాలి కదా. అది మరి సత్యం అని తెలిసినప్పుడు దాన్ని పట్టుకొని ముందరికి వెళ్తామా, లేకపోతే ఏదైతే కాదనుకొని తెలిసిందో దీన్ని పట్టుకొని ఇక్కడే ఉండిపోతామా? అది ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది నిజంగా ఈ స్పిరిచువాలిటీ ఇస్తుంది. కానీ అదేదో అందరు అనుకుంటున్నట్టుగా స్పిరిచువాలిటీ అని ఒక ట్యాగ్ లైన్ కాదు సార్. అది చెప్పడానికి చాలా ఈజీ, అది చెప్పడం చాలా ఈజీ. కానీ అది ఎప్పుడైతే మన లోతుల్లోకి వెళ్తున్నామో, మనం ఆ అంతర్ప్రయాణం దిశగా అడుగులు వేస్తుంటామో, అది మనకు చాలా ఒక మదర్ లాగా, ఆ యూనివర్సల్ మదర్ అనేది మనల్ని ఆ దిశగా ప్రయాణించి అంత అద్భుతమైన అండర్స్టాండింగ్ ఇస్తుంది.